హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు బాసెస్ కనుక కాస్త స్ట్రిక్ట్గా ఉండి కాస్త బ్యాడ్ టెంపర్డ్గా ఆర్గ్యుమెంటేటివ్గా టఫ్గా ఉంటే ఒక మాట వాడేవాళ్ళు అందరూ, క్యాంటాంకరస్. అంటే అదేదో శశి తరూర్ భాషలాగా ఉంది, కరెక్టే, కానీ క్యాంటాంకరస్ మంచి మాట. ఏంటంటే చాలా టఫ్గా ఉండే బాస్ గురించి, అతనికి హార్డ్ టు ప్లీజ్, కష్టం అతన్ని సాటిస్ఫై చేయడం, చాలా ఇబ్బంది పెడుతుంటాడు అన్న ఫీలింగ్లో వాడేవాళ్ళు. అలాంటి క్యాంటాంకరస్ బాసెస్ ఇద్దరు ఒకచోట జమ అయితే ఏమవుతుంది? ప్రస్తుతం ఉన్న ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అనండి, సెలక్షన్ కమిటీ అనండి, అలా అవుతుంది. ఎవరు ఇద్దరు? ఇంకెవరు? ఒకరు గౌతమ్ గంభీర్, మరొకరు అజిత్ అగర్కర్. ఇద్దరు కూడా అంటే క్యాంటాంకరస్ అన్న మాట వాళ్ళ ఇచ్చిన కరెక్ట్ కాదు, కానీ టఫ్ నట్స్ అంటే ఈజీగా వాళ్ళు దేనికి లొంగరు. ఎమోషన్స్, సెంటిమెంట్స్కి ఎలాంటి తావు లేదు. నిర్మోహమాటంగా ఉంటారు, ఫ్రాంక్గా ఉంటారు, ఎవరిని పెద్దగా పట్టించుకోరు. అంటే క్రిటిసిజం వస్తుంది, సోషల్ మీడియాలో మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు, మమ్మల్ని విలన్లుగా చూస్తారు అన్న ఫీలింగ్ అవి ఉండదు వాళ్ళకి. అసలు అగర్కర్ గురించి మనం కూడా ఇక్కడ చదివాను నేను. సోషల్ మీడియా అస్సలు చూడండి, అసలు సోషల్ మీడియా అకౌంటే లేనట్టుంది అతను. సో అది దాని ఏంటంటే దే డోంట్ కేర్ అబౌట్ ది జనరల్ పబ్లిక్ ఒపీనియన్ ఆర్ ది సోషల్ మీడియా ఒపీనియన్. తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుని తాంబూలాలు ఇచ్చేసిన తనుగు చావండి అనే రకాలు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వీడియోలో మాట్లాడదాం. లాస్ట్లో నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, వినండి. నా ఒపీనియన్ చెప్తాను, మీ ఒపీనియన్ కూడా మీరు కింద రాయండి. చాలా టఫ్గా వ్యవహరిస్తున్నారు వీళ్ళు, దాంట్లో సందేహం ఏం లేదు. పర్టికులర్లీ రోహిత్ శర్మ 6 నెలల తేడాలో మనకి 2 ఐసీసీ టైటిల్స్ గెలిపించి పెట్టాడు. అలాంటి కెప్టెన్ని మీరు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించిన తర్వాత అతన్ని రిమూవ్ చేసేసి శుభ్మన్ గిల్ని తెర మీద తీసుకురావడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అతన్ని అచీవ్మెంట్స్ ఏంటి, వాట్ రాంగ్ హ్యాస్ డన్. సరే, అతను ఒకటే ఫార్మాట్ ఆడుతున్నారు, ఫార్మాట్లో అతను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ అతన్ని తీశాడు. అలాగే తాజాగా సూర్యకుమార్ యాదవ్ని వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్కి సేమ్ రోహిత్ శర్మ అయితే టీంలోనే కొనసాగాడు. ఇక్కడ అతను టీంలో కూడా లేదు, మొత్తానికి అతను తీసేశారు. మళ్ళీ అట్ దిస్ ఏజ్ 35 years ఏజ్లో మళ్ళీ కంబ్యాక్ కావడం, అందులో T20 ఫార్మాట్లో మనకున్న బోల్డ్ అంత టాలెంట్, 3-4 టీమ్స్ మనం తయారు చేసుకోగల కేపబిలిటీ ఉన్నది కదా మనకి. అలాంటప్పుడు ఒక సీనియర్ ప్లేయర్ హూ ఈజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్ అతను వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. సో అతను మొత్తానికే తీసేయడం. మామూలుగా ఇండియన్ క్రికెట్ ఈజ్ రన్ బై ఎమోషన్స్. మీరు ఒప్పుకోకపోయినా ఎమోషన్స్ అనేవి చాలా పనిచేస్తాయి. ఎమోషనల్గా ఉంటారు ఇండియన్ ఫ్యాన్స్. గుడ్ బై చెప్పాడు అంటే అతనికి సరిగ్గా ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం, వాషింగ్టన్ అతను ఉండగానే వాషింగ్టన్ ప్రమోట్ చేయడం, సరిగ్గా బౌలింగ్ ఇవ్వకపోవడం, ఇలాంటి రకరకాల జరిగినాయి అశ్విన్ విషయంలో జరిగినాయి. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడగడం, టెస్ట్ క్రికెట్ సంబంధించి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎప్పుడు వరకు మీరు ఆడదలుచుకున్నారు, ఇలా అలా అడిగేస్తే అంటే అర్థం ఏంటంటే అన్వాంటెడ్గా అనిపిస్తారు వాళ్ళకి. ఏమనిపిస్తుంది, ఇంకా మన ప్రెజెన్స్ ఏదో అన్వాంటెడ్ గెస్ట్ లాగా ఉన్నాం, ఓవర్ స్టే చేసిన గెస్ట్ని అడుగుతారు కదా ఇంటికి వస్తే, మీరు ఏమైనా వెళ్ళేటప్పుడు టికెట్లు ఏమైనా బుక్ చేయాలా అని అడిగినట్టుగా అంటే ఎలా ఉంటుంది గెస్ట్లకి. అంటే ఇద్దరు అలాగే ఉన్నారు. గౌతమ్ గంభీర్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడు, ఎంత అంటే ఇలాంటివేమీ ఎమోషన్స్కి అతని డిక్షనరీలో ఎలాంటి ప్లేస్ లేదు మనకు తెలుసు. అగర్కర్ కూడా అలాగే ఉంటాడు. అగర్కర్ని నేనైతే సీనియం ఫ్రమ్ సమ్ క్లోజ్ క్వార్టర్స్ అంటే అతను కామెంటేటర్గా ఉన్నప్పుడు టీవీ స్టూడియోస్లో చూసాను. పెద్ద నాకు గొప్ప పరిచయం ఏం లేదు, కానీ సీన్ హిమ్. బట్ ఇట్స్ చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు. ఏదో ఒకరినో ప్లీజ్ చేయడం గురించో లేకపోతే జనరల్గా డిప్లొమాటిక్గా మాట్లాడడం అతను చేయడు. అతను బౌలింగ్ కూడా అలాగే ఉంటుంది. బౌలింగ్ కూడా హీ యూస్ టు బే స్ట్రైక్ బౌలర్, హీ యూస్ టు లీక్ రన్స్, బట్ హీ యూస్ టు పికప్ వికెట్స్. అలాగే అతని యాటిట్యూడ్ కూడా అలానే ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఒక చోట చేరారు, ఒకరు సెలక్షన్ కమిటీ చైర్మన్, మరొకరు టీమ్ హెడ్ కోచ్. వీళ్ళకి జైషా నుంచి ఫుల్ బ్యాకింగ్ ఉంది. జైషా మీరు అనొచ్చు, జైషా ఈజ్ నౌ ఐసీసీలో ఉన్నాడు కదా, ఐసీసీ చైర్మన్ కదా, అతనికి బీసీసీ అయితే సంబంధం. కొన్ని ఎలా ఉంటాయంటే, మీరు ఎవరు పదవిలో ఉన్నారు, మితుల్ మిన్హాస్, డూ యూ థింక్ హీఈస్ ద కరెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్, అతని ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా మేజర్ డెసిషన్స్? ఐ డోంట్ థింక్ సో. కొంతవరకు ఉంటే దేవజిత్ సైకి యాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ అతను ఉంటుంది. జైషా ఈజ్ స్టిల్ రన్నింగ్ ఇండియన్ క్రికెట్. సో వీళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు, జైషా బ్యాకింగ్ ఉంది వీళ్ళిద్దరికి. అందుకని దే ఆర్ టేకింగ్ సమ్ టఫ్ డెసిషన్స్. అవి తప్పని నేను అంటలేదు, తప్పని ఏమాత్రం అంటలేదు. సూర్యకుమార్ యాదవ్ని రైట్ టైంలో అతన్ని తప్పించారు. ఎందుకంటే ఫామ్లో లేడు, అతనికి ఏదో ఇంజరీ ఉన్నట్టుగా ఉంది. ఇంజరీ అని కాకుండా అతను గతంలో ఆడినట్టుగా ఆడట్లేదు. తర్వాత క్యాప్టెన్సీ బాగుంది, అందుకని అతనికి హర్ష భోగ్లే లాంటి వాళ్ళ 1-2 సిరీస్లు ఆడించి ఆ తర్వాత సాగనంపితే బాగుండేదేమో అని అనిపించింది. కానీ వీళ్ళు ఏమని అనుకున్నారంటే బయలాటరల్ ఆడించాల్సిన అవసరం ఉంది, బ్యాడ్ ప్రెసిడెంట్ అయిపోతుంది.
ఇప్పుడు ఒక సిరీస్ ఆడిస్తాం, దాంట్లో బాగా ఆడాడు, ఇంకో సిరీస్ ఆడించకపోతే మళ్ళీ ఏదో ఒక సమస్య అవుతుంది. అంటే వీళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే డెసిషన్స్, ఒక డబ్ల్యూటీసీ సైకిల్, ఒక సైకిల్ అయిపోగానే మీరు చూడండి, అంటే అది విరాట్కి రోహిత్కి వర్తించకపోవచ్చు, కానీ జనరల్గా రహానే అండ్ పుజారా మనకి లాస్ట్ డబ్ల్యూటీసీ సైకిల్ తర్వాత వాళ్ళు కనబడలేదు. సో అలాగా వాళ్ళు ఒక డెసిషన్ ఎలా తీసుకుంటున్నారంటే ఒక పర్టికులర్ పీరియడ్లో ఒక వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ కొత్త టీంతో వెళ్దాం, మళ్ళీ పాతదంతా అరేంజ్ చేసి క్లీన్ స్లేట్తో స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఒక కొత్త మెథడ్లో వాళ్ళు వెళ్తున్నారు. ఇన్ జనరల్గా వాళ్ళ జనరల్ ఫీలింగ్ మన బీసీసీలో అది కనిపిస్తుంది. ఎవరున్నా సరే, ఎవరు ఎట్ ది హెల్మ్ ఎవరున్నా సరే, ఇలాంటివి ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం సెంటిమెంట్లో చాలా ఉసూరమంట, కొద్దిగా చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో అనవసరంగా రోహిత్ శర్మకి ఇలా జరిగింది ఏంటి. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ అతని క్యాప్టెన్సీ రికార్డ్ అద్భుతంగా ఉంది. ఒక్క బయలాటరల్ సిరీస్ అతని క్యాప్టెన్సీలో మనం ఓడిపోలేదు. 70+ విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. ఏషియా కప్ గెలిచాడు, వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు. అలాగే ఇప్పుడు మొన్న నేను ఒక టీవీ ఛానల్కి వెళ్ళాను, నేను దీని మీద సెలక్షన్ కమిటీ. దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా అన్హ్యాపీగా ఉన్నారు ఈ సెలక్షన్, ఎందుకంటే రజత్ పాటీదార్ని సెలెక్ట్ చేయలేదు. రజత్ పాటీదార్ని వాళ్ళు అకామిడేట్ చేయలేకపోయారు. తిలక్ వర్మ ఈజ్ డూయింగ్ వెల్ అండ్ దే వాంటెడ్ టు మేక్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్. సో రజత్ పాటీదార్ శివం దూబే ప్లేస్లో ఆడలేడు కదా. రజత్ పాటీదార్ కెన్ ప్లే అట్ 3 or 4, అంతేగాని అతను డౌన్ ద లైన్ ఆడే ప్లేయర్ కాదు, కదా. సో శివం దూబే ప్లేస్లోనూ మరొక ప్లేస్లోనూ ఆడే ఫినిషర్ కాదు. సో అందుకని అతను అకామిడేట్ చేయలేకపోయారు. భువనేశ్వర్ కుమార్ని తీసుకోవచ్చు కదా. భువనేశ్వర్ కుమార్ కూడా సేమ్ సూర్యకుమార్ యాదవ్కి అప్లై చేసిన లాజికే అప్లై చేశారు. 35 years వచ్చిన తర్వాత, అందులో ఫాస్ట్ బౌలర్, ఇంజరీ ప్రోన్. అతను నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడలేనప్పుడు బయలేటర్లు ఆడించేది. అతను ఐపీఎల్ బాగా ఆడాడు కాబట్టి కొన్ని బయలేటర్లు ఆడించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి యంగ్ ప్లేయర్స్ ప్రిన్స్ యాదవ్ లాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు వదిలేదు. వాళ్ళని గ్రూమ్ చేస్తే మనకి నెక్స్ట్ వరల్డ్ కప్ వాళ్ళు అంది రావచ్చు, వాళ్ళు బ్యాకప్గా అయినా ఉండొచ్చు. అలా కాకుండా భువనేశ్వర్ కుమార్ని తీసుకొచ్చి బికాస్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఐపీఎల్. అతను నెక్స్ట్ వరల్డ్ కప్కి అతను 37-38 ఉంటాడు. 37-38లో ఒక ఫాస్ట్ బౌలర్ని మీరు ఐపీఎల్ వరల్డ్ కప్ ఆడిస్తారు. అలాంటప్పుడు అందులో అతనికి ఇంజరీస్ చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంటాయి. సో ఏజ్ పెరిగే కొద్దీ ఇంజరీస్ పెరుగుతుంటాయి. సో ఇది కోల్డ్ లాజిక్, చాలా కోల్డ్గా మీరు ఏంటంటే బ్రూటలీ హానెస్ట్ అంటారు, అట్లా బ్రూటలీ హానెస్ట్గా వాళ్ళు చాలా కోల్డ్ లాజిక్ అప్లై చేస్తున్నారు వాళ్ళు. దాంట్లో కరెక్టే కొంతవరకు. అలాగే దేవదత్ పడిక్కల్ కూడా దేకుంటున్నాడు బికాజ్ ఇది టాప్ ఆర్డర్ మనకు ఆల్రెడీ ఫిలప్ అయింది. ఇషాన్ కిషన్ ఇస్ ఆల్సో దేర్. సో ఇంతమంది టాప్ ఆర్డర్ ప్లేయర్స్ మనకు ఉన్నప్పుడు హౌ కెన్ యూ అకామిడేట్ హిమ్ ఇన్ ది స్క్వాడ్ అట్లీస్ట్. సో ఈ ఆర్సీబీ గురించి ప్రత్యేకంగా ఏమన్నా అంటే వాళ్ళు అడిగింది ఏంటంటే గౌతమ్ గంభీర్కి విరాట్ కోహ్లీకి పడదు కాబట్టి ఆర్సీబీ వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు. అంటే గౌతమ్ గంభీర్కి శ్రేయస్ అయ్యర్ కూడా పడదు, మరి శ్రేయస్ అయ్యర్ని ఎందుకు కెప్టెన్ చేయనిచ్చాడు. అక్కడ గౌతమ్ గంభీర్ని కూడా పూర్తిగా ఇష్టపడకపోయినా సరే అక్కడ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టీమ్ దే హ్యావ్ డన్ ఇట్, అంతే కదా. గౌతమ్ గంభీర్ కూడా దాన్ని తలవగ్గాల్సింది. ఎస్, శ్రేయస్ అయ్యర్ హెస్ డన్ సో వెల్, ఐ కెనాట్ కీప్ హిమ్ అవుట్ ఆఫ్ ది టీమ్ అనేది గౌతమ్ గంభీర్ కూడా అర్థమవుతుంది. అంటే గౌతమ్ గంభీర్ అతను బయట పెట్టాడు అనట్లేదు, ఇంజరీస్ వల్ల అనేక కారణాల శ్రేయస్ అయ్యర్ ఇంతవరకు టీంలోకి రాలేకపోయాడు. కానీ ఇప్పుడు అతనేంటే సెలక్షన్ కమిటీ వాళ్ళ తలుపులు బద్దలు కొట్టాడు. అతను కానీ వైభవ్ సూర్యవంశీ కానీ అదే పని చేశారు. లిటరల్లీ షార్టెడ్ ది డోర్స్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ. అలా వచ్చిన వాళ్ళు ఎవరు ఆపలేరు, ఎవరు ఆపే పరిస్థితి లేదు. అలాంటి సూర్యకుమార్ యాదవ్ని క్యాప్టెన్ చేసింది గౌతమ్ గంభీర్ వచ్చినాకే హార్దిక్ పాండ్యాని తప్పించి సూర్యకుమార్ T20 క్యాప్టెన్ చేశారు బికాస్ ఆఫ్ దర్ కనెక్షన్ అండ్ బాండింగ్ డ్యూరింగ్ కేకేఆర్ డేస్. సో అన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి చాలా చాలా హానెస్ట్గానే వ్యవహరిస్తున్నారు. వీళ్ళని మనం ఎక్కడ తప్పడానికి లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాకు అనిపించేది ఏంటంటే అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరమైన తెలుగులో సామెత. మీరు ఇలాంటి సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ లేకపోతే సూర్యకుమార్తో డీల్ చేసేటప్పుడు ఆ కమ్యూనికేషన్ ఛానల్స్ కరెక్ట్గా ఉండాలి, చాలా చాలా క్లియర్గా ఉండాలి. ఏం చెప్పాలంటే ఇప్పుడు రోహిత్ శర్మకి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చెప్పాలి, నువ్వు ఆ రోజు ట్రోఫీ తీసుకుంటేనే యూ సే దట్ ఐఎమ్ గోయింగ్ టు క్విట్, ఎందుకంటే నెక్స్ట్ వరల్డ్ కప్కి నువ్వు నీకు ఏజ్ పరంగా నీ ఫిట్నెస్ పరంగా మాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు ప్లేయర్గా ఆడొచ్చు కానీ నిన్ను కెప్టెన్గా పెట్టుకుని మేము ముందుకెళ్ళే అవకాశం లేదు. వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ ఎ న్యూ కెప్టెన్. సో నువ్వు డిక్లేర్ చేసే ఇప్పుడు జడేజా గురించి అదే చెప్పారు. 2024 T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ దే సెడ్ వీఆర్ క్విటింగ్ దిస్ ఫార్మాట్ అని చెప్పేశారు.
జడేజా అప్పుడు చెప్పలేదు, కానీ జడేజా తెచ్చి చెప్పించారు తర్వాత ఏంటంటే అతన్ని కూడా క్విట్ చేయించారు. సో అలాగా ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఏ ప్లేయర్ టు మీరు రిమూవ్ చేయబోతున్నాం అన్నప్పుడు వాళ్ళ చేతి చెప్పించండి, బాగుంటుంది, వాళ్ళు కూడా బాగుంటుంది. అలాగే సూర్యకుమార్ చేత కూడా చెప్పించాల్సింది, బికాజ్ సూర్య వాజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్ ఫర్ 1.5 year నుంచి అతను పర్సనల్ ఫామ్లో లేనప్పుడు మీరు అప్పుడే చెప్పించేసి నేను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నానని చెప్పించాల్సింది. అలా కాకుండా వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మీరంతటా మీరు అతను రిమూవ్ చేయడం అది కరెక్ట్ కాదు. సో చేయండి మీరు దేనికైనా. ఇప్పుడు ఒక చేదు మాత్ర వేయడం బస్సులో షుగర్ కోటెడ్ పిల్లి ఇవ్వండి. ఫ్యాన్స్ సెంటిమెంట్స్ కూడా అర్థం చేసుకుని వాట్ ఎవర్ యూ వాంట్ టు టేక్ టఫ్ డెసిషన్స్ యూ ర్యాప్ ఇట్ అప్ ఇన్ కాటన్ బుడ్, మంచి వాటిని ప్యాకేజ్ చేసి దాన్ని అంటే కొన్ని మాటలు ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, చాలా మంచి మాటలు ఉంటాయి, ఏది ఓపెన్గా చెప్పరు, దాన్ని ఒక మంచి యూఫమిజం అంటారు. అంటే ఒక టఫ్ మాటని చాలా అందంగా గౌరవప్రదంగా చెప్పడం. ఆ గౌరవప్రదమైన మాటలు అలాగే వీళ్ళు గౌరవప్రదంగా వాళ్ళు క్విట్ అయ్యేలా చేస్తుంటే బాగుంటుంది నా అభిప్రాయం. దట్ ఈస్ మై ఫైనల్ సే ఆన్ దిస్ టాపిక్. ఏంటంటే మీరు సూర్యకుమార్ తప్పించాలన్నా ఇంకో ప్లేయర్ తప్పించాలన్నా వాళ్ళంతటా వాళ్ళే తప్పుకునేలా చేయండి. మిమ్మల్ని హత్య చేయమంటావా ఆత్మహత్య చేసుకుంటావా, అదే కదా సెలెక్టర్స్ ఎప్పుడు అడిగేది. ఆత్మహత్య చేసుకునే అవకాశం వాళ్ళు కల్పించండి. కల్పిస్తే ఏంటంటే ఫ్యాన్స్కి అతను డెసిషన్ తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సడన్గా T20 టెస్ట్ క్రికెట్ నుంచి వాళ్ళు తప్పుకున్నారు. దానికి కారణాలు ఏవైనా వాళ్ళంతా వాళ్ళు తప్పుకున్నారు కాబట్టి దెర్ వాజ్ నాట్ మచ్ యాంగర్ ఇన్ ది ఫ్రమ్ ద ఫ్యాన్స్. వాళ్ళంతా వాళ్ళు తప్పుకున్నప్పుడు ఏమనడానికి లేదు. అలాగే వాళ్ళంతా వాళ్ళు తప్పుకునేలా చేస్తే ఏంటంటే ఫ్యాన్స్ ఎమోషన్స్ కూడా కొంతగానే పట్టించుకోండి. ఎందుకంటే నేను ఇంత లేట్గా ఎందుకు చేస్తున్నాను ఈ డెసిషన్ తర్వాత, ఇప్పటికీ కూడా అదే ప్రశ్న సోషల్ మీడియాలో కానీ సూర్యాని అనవసరంగా తప్పించారనే ఒక ఫీలింగ్ జీర్ణించుకోలేకపోతున్నాను. అయితే సెలెక్టర్స్ ఇది కూడా చూస్తారు, సూర్యకుమార్ యాదవ్ చాలా లేట్గా వచ్చాడు సీన్లోకి, అతనికి అంతగా సోషల్ మీడియా ఫ్యాన్ బేస్ లేదు. మీకు సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నారో హర్ట్గా ఫీల్ అవుతున్నారో తప్పిస్తే యాంగర్ లేదు. యాంగర్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అతనికి అంత సంజు శాంసన్కో రుతురాజ్ గైక్వాడ్కో ఉన్నట్టుగా అతనికి అంత ఫ్యాన్ బేస్ లేదు. అది కూడా సెలెక్టర్స్ చూసి ఉంటారు, వాళ్ళ కోల్డ్ లాజిక్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసి ఉంటారని అనిపిస్తున్నారు. సో ఎనీవే ఇన్ ఎనీ కేస్ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని సాగనంపేటప్పుడు గౌరవంగా సాగనంపడానికి మీరు డిసైడ్ చేసుకుంటే ప్రాపర్ కమ్యూనికేషన్స్ వాళ్ళ ఛానల్స్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి నువ్వు హత్య చేయమంటావా ఆత్మహత్య చేసుకుంటావా, లేదా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్తారు. అలా చేస్తే బాగుండేది అని నేను అనుకున్నాను. మరి ఈ టాపిక్ గురించి మీరు అనుకుంటారు కామెంట్స్లో చెప్పండి.